ఈరోజు దేవుని మాట 1వ దశలోనికయులకు 5వ అధ్యాయము 25వ వచనము. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. ఇది ఎవరంటున్న మాట? అపోస్తులైన పౌలు దశలోనికయ సంఘమునకు వ్రాస్తున్న పత్రిక. ఈ పత్రికలో ఏమని చెప్తున్నారు? మా కొరకు ప్రార్థన చేయండి. మరి అంత భక్తుడు ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఎవరిని? సంఘాన్ని. మరి మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇతరులు ప్రార్థన చేయమన్నప్పుడు చేయగలుగుతున్నామా? ప్రార్థన చేస్తే మొత్తం ఆశీర్వాదాలన్నీ వారికే వెళ్తాయి కాబట్టి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా నిమిత్తమే చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రార్థన చేయడం ద్వారా చేసిన వారికే మేలు, చేసిన వారికే ఆశీర్వాదం. ఇతరుల గురించి ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబానికి, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. చాలామంది ఆ విషయం తెలియక ఆశీర్వాదాలన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. నేను ప్రార్థన చేసే కొద్ది వారి స్థితి హెచ్చుగా ఉంటుంది, మన స్థితి తగ్గుతుంది అన్న ఆలోచనతో, అటువంటి భ్రమలో, అటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయమన్నా చేయరు. చేస్తున్నారా అంటే చేస్తున్నాము, ప్రార్థన అందరి కొరకు చేస్తున్నాం అంటున్నారు అని అంటారు. అనేవారిని కూడా చూశాను. వారు ప్రార్థన చేస్తే మన పరిస్థితులు ఇలా ఉండవు. అది ఉట్టి మాట. కొన్ని మాటలు వారికి పెదవులతో పాటు వచ్చేస్తూ ఉంటాయి. చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. మరి అంతగా ప్రార్థన చేస్తే ఏమిటి పరిస్థితులు? సంఘంలో వివాహం జరగని పరిస్థితులు, సంఘంలో ఉద్యోగాలు లేని పరిస్థితులు, సంఘంలో నలిగిపోయే అనుభవాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి? ప్రార్థన ఎవరు చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సంఘంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటారు. సంఘమంతా ఒక్క శరీరం. మనం వెళ్ళే ఒక్క చర్చియేనా? కాదు. మన నలుదేశాల్లో ఉన్న విశ్వాసులందరినీ దేవుడు ఒక సంఘంగా చేశాడు. వారు ఏ చర్చికి వెళ్తున్నప్పటికీ, వారు ఏ సహవాసమైనప్పటికీ, వారు ప్రార్థన కోరినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? వారు మన సహోదరులు, సహోదరీలు. వారి కొరకు ప్రార్థన చేయాలి. అడిగినప్పుడు ప్రార్థన చేయడం వలన మనకు ఆశీర్వాదం. వారి యొక్క సమస్య తొలగిపోతుంది. వారికి ప్రార్థన చేయడం ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి. ప్రార్థన అనే అనుభవం చాలా విలువైంది. ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు మనము చేయాలి, ప్రార్థన చేయాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు అంటే ఏంటి? ఇదివరకు చర్చిల్లో ఒకరికొకరు ముద్దు పెట్టుకునేవారు. సహోదరులకి సహోదరులు, సహోదరులకు సహోదరులు, అంత అభిమానం, ఆప్యాయత, అటువంటి అనుభవం ఉండేది. ఇప్పుడు వందనాలు చేస్తున్నారా? చేయట్లా. చర్చి అవగానే ఎవరి దారిన వారు వచ్చేయడం జరుగుతుంది కానీ వందనాలు చెప్పేది ఉండదు, ఏది ఉండదు. అటువంటి పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నాం. వందనాలు అంటే ఏంటి? అది గౌరవ సూచకమైనది. ఒకరికొకరు ఆప్యాయత, ప్రైజ్ లార్డ్, వందనాలు అని చెప్పుకునే అనుభవం కనుమరుగైపోతుంది. కానీ కొన్ని చర్చిల్లో ఆ అనుభవం చాలా విలువైనదిగా ఉంది. అది ఆచరిస్తున్నారు, వందనాలు తెలియజేసుకుంటున్నారు. అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుడు కూడా వారి జీవితాల్లో సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వారిని ఇంకా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి వందనాలు తెలియజేసుకోకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? వారికి సమాధానం లేదు. మరి యొక్క అనుభవాల్లో, వారి జీవితాల్లో సమాధానం లేని కారణంగా చర్చికి అయితే వెళ్ళడం జరుగుతుంది కానీ వందనాలు తెలియజేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని వారుగా ఉన్నారు. సమాధానకర్తను వారి హృదయంలోకి ఆహ్వానించుకోలేని పరిస్థితి కలిగి ఉన్నారు కాబట్టి ప్రక్కన ఉన్న వారికి వందనాలు తెలియజేయలేని పరిస్థితి. మనమైతే ఏం చేయాలి? వాక్యం వింటున్న మనమందరము ప్రతి వారం ఎక్కడైనా దేవుని బిడ్డలు కనబడినప్పుడు వందనాలు తెలియజేయాలి, ప్రైజ్ లార్డ్ అనాలి. అది దేవుడు ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని బట్టి ఆయన ఎంతో కృపను,
ఆయన ఒక కృపను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు కృప మీకు తోడేయును గాక. ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది? ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ రోజు నుంచి ప్రభా నాయన నీ బిడ్డలు ఎక్కడ కనిపించినా తండ్రి వందనాలు తెలియజేసుకునే మనసును వాక్యమిటిన అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి అవును తండ్రి, ఒకరికొకరు ప్రేమించుకోమన్నావు తండ్రి. ఆత్మీయ జీవితం కలిగిన మా సహోదరులందరినీ ప్రభా నాయన నిన్ను బట్టి ప్రభా వారిని గౌరవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నిన్ను నమ్ముకున్నారు కాబట్టి ప్రభా నాయన, నిన్ను తండ్రి నువ్వు చెప్తున్నావు కాబట్టి ప్రభా నాయన వారికి వందనాలు తెలియజేసి తండ్రి నాయన వారి కొరకు ప్రార్థించే ప్రార్థన భారాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేయడానికి మమ్మల్ని శక్తివంతులుగా తీర్చయ్యా తండ్రి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.